నమస్కారం నట్కుమార్ గారు. సార్, రీసెంట్గా వచ్చిన సినిమాలలో కొత్తలోక ఒకటి, అలాగే మరొకటి లిటిల్ హార్ట్స్ అని థియేటర్లో మారుమోగిపోతున్నాయి. కలెక్షన్స్ అయితే అసలు చెప్పలేం పరిస్థితి. కానీ సినిమాలను ఆదరించట్లేదు, తెలుగు వాళ్ళు సరిగా కంటెంట్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. మరి ఎలాంటి కంటెంట్ని తీసుకుంటున్నారు అంటే థియేటర్లో మనకు తెలుస్తుంది, ఎలాంటి కంటెంట్ని రిసీవ్ చేసుకుంటున్నారు అనేది. రెండు విషయాలు ఉన్నాయి. లిటిల్ హార్ట్స్ సూపర్ డూపర్ హిట్ అయింది అనేది వాస్తవం. కొత్తలో సూపర్ డూపర్ హిట్ అయింది, జనాల్లో హెవీ ఉన్నది, ఓపెనింగ్స్ బాగున్నాయి అనేది వాస్తవం. ఇప్పుడు ఆయన పేరు ఏం పేరు, ఇంకో సినిమా డైరెక్టర్ పాపం త్రిబాణధారి పద్ధతి ఆయన సినిమా తీశాడు. ఆయన చెప్తూ కొట్టుకోవడం, జనాలు లేకపోవడం వాస్తవం. దాంట్లో దీంట్లో కొంత లీజుదారులు కొంతమంది తప్పు ఉంది. ఎందుకంటే చిన్న సినిమా అని వాళ్ళు కూడా ఆన్లైన్లో చూసుకొని రేటింగ్ ఎంత ఉంది, ఎంత వస్తుంది, జనాలు ఫ్లోటింగ్ ఎలాగుందో చూసుకొని థియేటర్లు ఇస్తున్నారు. నెంబర్ 1. అలాగే లిటిల్ హార్ట్స్ అనే సినిమాకి గీతా ఆర్ట్స్ అనేది ఒక ప్లస్, బన్నీవాసు ఒక ప్లస్, పబ్లిసిటీ ఒక ప్లస్, మొత్తం టోటల్గా ఆ సినిమా మీద ఇప్పుడు జనాలకు ఏదైతే నచ్చుతుందో ఆ నచ్చే డైలాగ్స్ ప్లస్, ఆన్లైన్ ప్లస్, సోషల్ మీడియా ప్లస్, సినిమా థియేటర్లో సూపర్ హిట్. కొత్తలో కూడా అంతే డిఫరెంట్. ఓకే, అలా జనాలు కొన్ని సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అది మన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక్కటి వేస్తే ఆటోమేటిక్గా ఆన్లైన్లో కొన్ని లక్షలకు వెళ్ళిపోతుంది. మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అది వెళ్ళని సినిమాకి వెళ్ళట్లేదు. కనుక చిన్న సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలకు ఏది నచ్చుతుంది, ఏది నచ్చట్లేదు అనేది మనం అర్థం చేసుకొని సినిమా తీయాలి. వాస్తవంగా అర్థం కావట్లేదు. వాస్తవంగా ఏ సినిమా నచ్చుతుంది. పెద్ద సినిమాలని డమాల్ డమాల్ డమాల్, ప్లాపో ప్లాపో ప్లాపో, ఒక్కటైనా హిట్ వచ్చిందా? మద్రాసి ప్లాపు, ఘాటీ ప్లాపు, అంతకుముందు సినిమాలు ప్లాపు, అంతకుముందు సినిమాలు ప్లాపు, 100,000 కోట్ల సినిమాలని సూపర్ అని రేట్లు పెంచుతూ ఉన్నారు, పై నుంచి కింద పడుతున్నారు. ఓకేనా? అన్ని సినిమాలు అబద్ధం పబ్లిసిటీ వేయడం, అబద్ధంగా సూపర్ కొన్ని 100 కోట్లు వేయడం. ఇలా నిజంగా ధైర్యం ఉంటే GST ఇన్వాయిస్లు పెట్టమనండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అబద్ధం చేసి ఎన్నాళ్ళు బతకగలం, తప్పుడు లెక్కలు చెప్పి ఎన్నాళ్ళు బతకగలం, తప్పుడు సమాచారం జనాలకి ఇచ్చి ఎన్నాళ్ళు మనం ఉండగలం. ఎందుకంటే జనాలకు అర్థమైపోతుంది ఫేక్ పబ్లిసిటీ. 18 మిలియన్స్ వ్యూస్, 18 మంది థియేటర్లో జనాలు ఉండరు. 18 మిలియన్స్ అంటే 1,80,00,000 మంది నీ ట్రైలర్ చూసిన వాళ్ళు 18 మంది థియేటర్లో ఎందుకు లేరు అని అడుగుతున్నా నేను. అలా మనం తప్పుడు పబ్లిసిటీలు ఇస్తున్నాం, తప్పుడు సమాచారాలు ఇస్తున్నాం. ప్రజలు ఆల్రెడీ విజ్ఞులు, ప్రజలకు అర్థమైపోతుంది ఆన్లైన్లో ఏముంది, ఎలా ఉంది అనేది. అందుకే నేను అంటున్నాను, ప్రజలకు నచ్చే విధంగా సినిమా తీద్దాం. ఇప్పుడు ట్రెండ్ ఏది ఉందో ఆ విధంగా తీద్దాం. ఇప్పుడు దేవుడి సినిమాలు నచ్చుతున్నాయి, నరసింహ అవతారం, ఇప్పుడు మిరాయి కూడా చాలామంది టాక్ చెప్తున్నారు, ఏదో బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఓపెనింగ్స్ అని జనాల్లో ఆ టాక్ వస్తుంది. అలాగే మీకు మొన్న సినిమా ఉంది, ఏది ఇప్పుడు కొత్త లోకం, చిన్నవి, అలాగే మీకు అనుమానం. అంటే ఒక ట్రెండ్, ఇది ఒక్కొక్క ట్రెండ్ ఒక్కొక్కలాగా నడుస్తుంది. ఆ ట్రెండ్ ప్రకారంగా మనం ఫాలో అవ్వాలి తప్ప మనం డిఫరెంట్ ట్రెండ్ మనం చూపించడానికి అవ్వదు. ఇప్పుడు జనాలు ఏ అవసరం, ఒకప్పుడు మాతృదేవోభవ సూపర్ హిట్, ఒకప్పుడు మనం కర్ణించిన కనకదుర్గ సూపర్ హిట్. మార్నింగ్ కొలాయిల దగ్గర నుంచి వెళ్ళిపోయి లైన్ కట్టుకుంటూ కర్ణించిన కనకదుర్గ లైన్ కట్టిన రోజులు ఉన్నాయి. మనం అలాగే ఎన్నో ఆ సినిమాల ప్రకారంగా వెళ్తే శ్రావణ శుక్రవారం అని ఆ సినిమాలు మార్నింగ్ షోలు మా బ్రహ్మాండంగా ఉండేవి. మార్నింగ్ షోలు వెళ్ళిపోతే ఈ మొత్తం టోటల్గా ₹1 టికెట్, 10 గంటలకు కొలాయి బంద్, 10:30కి థియేటర్కి జంపు. అందరూ మహిళలు అందరూ మొత్తం టోటల్గా కుంకుమలు ఈ పట్టు చీరలు పట్టుకొని వెళ్ళారు. అదొక ట్రెండ్ నడిచింది. మళ్ళీ మధ్యాహ్నం టైంలో మళ్ళీ వేరే టైం నడిచింది, సెక్స్ సినిమాలు ట్రెండ్ నడిచింది, హారర్ మూవీస్ ట్రెండ్ నడిచింది. ఒక డిఫరెంట్, దాన్ని మనం ఫాలో అప్ అవ్వాలి. ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నాను కదా, ఇప్పుడున్న ట్రెండ్కి మేము తీయలేకపోతున్నాం. వాస్తవం, ఇప్పుడు ట్రెండ్ని మేము పట్టలేకపోతున్నాం, అందుకే మేము సినిమా తీయట్లేదు. నేను చాలామంది కింద కామెంట్ చేస్తారు, నువ్వు సినిమా తీయని వాడివి ఏంటి అని అంటారు. ఎవడో చెప్తాడు నువ్వేమైనా సినిమాలు తీసావా అంటాడు. వాళ్ళకి చెప్తున్నానంటే తిట్టకూడదు, కానీ వాడికి నేను ఏం సినిమాలు తీసానో వాటి ఏంటో వాడు ఆన్లైన్లో కొట్టుకొని చూస్తే తెలుస్తుంది సినిమాలు అంటే. నేను సినిమాలు తీయకుండా కూర్చొని మాట్లాడలే. నేను 64 సినిమాలు తీశాను, ఆల్ బిగ్, నాట్ ఓన్లీ బిగ్ హీరో, మిడిల్ హీరోలు అందరితో నేను సినిమాలు తీశాను. వాడు ఎవడైనా కింద కామెంట్ చేసేవాడికి చూసుకోమనండి. ఎందుకంటే కళ్ళు లేని కపోజికి మనం చెప్పలేం. కనుక నట్టికుమార్ అంటే ఏదో మైక్ కాడ కూర్చొని ఖాళీగా కూర్చొని చెప్పడు. కనుక 10 మంది మీలాగా ఏంటంటే కూర్చొని రోడ్డు మీద బేవర్స్లా కూర్చొని చెప్పరు. కాకపోతే ఏంటంటే నిజం చెప్తాను,
అది నిజం అర్థమైతే మీరు కామెంట్ చేసుకోండి, అర్థం కాకపోతే నువ్వు ఏదో చెప్తావు. నువ్వు మొన్న ఎవరో అంటారు, అల్లు అరవింద్ గారు మీ అమ్మగారు మీరు చూడటానికి వెళ్ళావా, అసలు నువ్వు వెళ్ళావా అని అడుగుతారు. నేను ఊర్లో ఉంటే నేను వెళ్ళేవాడిని, ఊర్లో లేను కాబట్టి నేను వెళ్ళలేదు. ఇప్పుడు అభిమానం అనేది ఉన్నావా లేదా కాదు, అభిమానం అనేది ఎప్పుడు ఉంటుంది, రిలేషన్షిప్ ఎప్పుడు ఉంటుంది, అభిమానించేవాడు ఎప్పుడు కూడా అభిమానిస్తూనే ఉంటాం. అంతే తప్ప కామెంట్ చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ మనం ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుందని చెప్పి ఆ అమ్మాయిని తిట్టడం, నేను మాట్లాడుతున్నా నన్ను తిట్టడం, మీకు తప్పుడు మీరు ఆ మాట్లాడుతున్నప్పుడు మీ తల్లి మీ చెల్లి మీకు గుర్తొస్తుందో రాదో, మీ తల్లి చెల్లి కూడా ఇదే మాటలు మీరు అంటే బాగుంటుందని అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేది ఇది ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది మాకు చెప్తున్నాను అనమాట. ఇలా నేనేమంటున్నానంటే ప్రతి సినిమాని మనం రేపు ఉన్న ట్రెండ్ని మనం ఎత్తుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక్క సినిమా లిటిల్ ఆర్ట్స్ హిట్ అయితే ఇప్పుడు 100 సినిమాలు స్టార్ట్ అవుతాయి. అది 100 సినిమాలు కాదు, ఆ లిటిల్ ఆర్ట్స్ వాళ్ళ అదృష్టం, వాళ్ళు కరెక్ట్గా తీశారు, చక్కగా మాట్లాడారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేది గీతా చేసింది, ఆ డిస్ట్రిబ్యూషన్ బన్నీవాసు చేశాడు, వంశీ అన్నాయన్ చేశాడు, ఒక సెలెక్టెడ్ మూవీస్కి వెళ్తున్నారు. కనుక అలా మంచి సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు మనం నువ్వు నేను, ఒకప్పుడు చిత్రం, డిఫరెంట్ మూవీస్ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అలా ట్రెండ్ వస్తుంది. అలా ట్రెండ్ మన ట్రెండ్ను ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ ఉపయోగించుకోవాలా. పెద్ద సినిమా అనేది హీరోని చూసి వస్తారు, చిన్న సినిమా అనేది సబ్జెక్ట్ని చూసి వస్తారు. కనుక ఇవన్నీ మనం చూసుకోవాలి. కానీ మనం ఇప్పుడు ఆయన పాపం మంచి సినిమా తీయాలనే ప్రయత్నం చేసి తీశాడు. థియేటర్కి జనాలు రాలేదని బాధపడ్డాడు. జనాలు బాధపడి ఆయన్ని ఎవరిని తిట్టలేదు, ఆయనకు ఆయన తిట్టుకొని ఆయనకు కొట్టుకున్నాడు. కనుక లిటిల్ ఆర్ట్స్ హిట్ అయింది కదా, ఆయన చాలామంది ట్రోల్ చేస్తున్నారు, నీ సినిమా బాగోలేదు కాబట్టి ఆ సినిమా హిట్ అయింది. ఆయనది బాగోలేదని చెప్పడానికి లేదు, ఈయన బాగుందని చెప్పడానికి లేదు. ఈరోజు ఇప్పుడు బూతులు సినిమాలు చూస్తున్నారు, బూతులు తిడితే చూస్తున్నారు. మనం చక్కగా అమ్మ అంటే నీ అమ్మలాగా వినబడుతుంది. కనుక దయచేసి ప్రతి సినిమా ప్రజలకు ఏది నచ్చుతుందో అది మనం చెయ్యాలి, ప్రజలకు ఏది నచ్చుతుందో అది ఇవ్వాలి. సోషల్ మీడియాలోని మనం ఏదో ఒక సెన్సేషనల్ బిగ్ న్యూస్ అని పెట్టకపోతే సోషల్ మీడియాలో ఎవరు చూడడు. మంచితనంగా చెప్పాను కదా, మాతృదేవ భావ ఇప్పుడు చూస్తారా, చూడరు. కనుక దయచేసి ఉన్న ట్రెండ్ని ఫాలో అవుదాం, ఉన్న ట్రెండ్ని చూద్దాం. కనుక లిటిల్ ఆర్ట్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి, కొత్తలో ఒక సినిమా హిట్ అవ్వడానికి, ఇది ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏంటంటే ఒక జోనర్ నచ్చింది, ఒక జోనర్ నచ్చలేదు అనేది మనం అర్థం చేసుకొని ప్రజలకు ఏం కావాలో జోనర్లో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, నిలబడాలి. అలాగని చెప్పేసి ప్రతిదీ ఇదే జోనర్లో వెళ్ళిపోయి చెడగొట్టేసి మళ్ళీ ఇండస్ట్రీని చెడగొట్టకుండా మంచి ప్రాజెక్ట్ సామాజిక గణమన అవ్వచ్చు, మ్యాడ్ అవ్వచ్చు, మ్యాడ్ 2 అవ్వచ్చు, ఇవన్నీ ఎందుకు హిట్ అవుతున్నాయి, మనం ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నాం. డీజేటీలు హిట్ అయింది, మళ్ళీ ఇంకో సినిమా హిట్ అయింది, మూడో సినిమా మన సినిమా ఏదో ఉంది డిజాస్టర్ ఫ్లాప్ అయింది. రెమ్యునేషన్ మొత్తం వాపస్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది జొన్నలగడ్డ, అంతే కదా. సిద్ధార్థ రాయ్ అని ఆయన పాపం, ఆయన అంటే అన్ని సినిమాలు సూపర్ హిట్, ఒక్క సినిమా తేడా వస్తేప్పుడు మళ్ళీ కింద పడిపోయాడు. జాక్ మూవీ కింద పడిపోయాడు అంతే. ఎవరైతే సునీల్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఏసియన్ సునీల్, దిల్ రాజు గారు, నువ్వు ఇంద్రుడివి, నువ్వు దేవుడివి, తెలంగాణ బిడ్డవి అలాగన్నాడు. మొత్తం ఇంటి మీదకి వెళ్ళారు, మొత్తం ఫ్లాప్ అయిపోయింది, మా డబ్బు మాకు ఇమ్మని చెప్పి మొత్తం పొలోమ జనాలు వెళ్ళిపోయారు. ఎవరో పేరు ఏదో ఆ మేనేజర్ ఎవడో ఇప్పించాడని చెప్పేసి మహేందర్. అంటే ఒక మనిషికి విలువ తెలుసా, 10 సినిమాలు దేవుడని ఒక్క సినిమా ఫ్లాప్ అవుతాడు, దెయ్యం అయిపోయాడు. అలాగే జనాలు కూడా అంతే, రోజు అన్నం పెట్టి ఒక్కరోజు అన్నం పెట్టకపోతే మనం దెయ్యమే అవుతాం. కనుక అందుకనే మనం జాగ్రత్తగా ఉండి ఎదిగిన కొలది ఒదిగుండాలి, ఎదిగిన కొలది తగ్గుండాలి. ఇది చిరంజీవి గారి సామెత. రోజుకి ఆర్టిస్టే, రోజుకి నేర్చుకుంటున్నాడు, రోజుకి మాట్లాడుతున్నాడు, రోజుకి కొత్తగా నేర్చుకుంటున్నాడు ఆయన. అందుకే చెప్తాడు, నేను రోజుకి కొత్త ఆర్టిస్ట్నే. అంటే రోజు వెరైటీ, ప్రజలకు ఏం కావాలి, ఆ ప్రజల్లో ఆ అభిమానులకు ఏం కావాలి, ఏ జోనర్లో మనం ఇవ్వాలి, ఇప్పుడు వస్తున్న జోనర్ ఏంటి, ఆ జోనర్ ప్రకారం మనం యాక్ట్ చేయగలమా లేదా. 70 సంవత్సరాలు వచ్చాయి, అయినా కూడా నేను ఉన్నంత వరకు చేయగలుగుతాను. ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక రజనీకాంత్ గారు, ఒక చిరంజీవి గారు, వాళ్ళు మనం చూసి స్ఫూర్తిగా వెళ్ళాలి. ఒక కన్నడ రాజ్ కుమార్ గారు చనిపోయిన దాకా ఆయన ఎలాగ వెళ్ళారు అంటే వాళ్ళంతా స్ఫూర్తి మనకి. అలాగే వెళ్ళాలి తప్ప మనం ఏదో కొత్తగా రావడం, కొత్తగా చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పుడు చిన్న సినిమాలు ట్రెండ్ నడుస్తుంది, పెద్ద సినిమాలు మనం రేట్లు పెంచుకొని ఫస్ట్ డే దాచుకోవడం తప్ప ఏమీ లేదు అని మాత్రం మనం చెప్పగలం. చిన్న సినిమాలు ట్రెండ్, చిన్న సినిమాల్ని థియేటర్ కాపాడుతున్నాయి, చిన్న సినిమాని ఇండస్ట్రీ నిలబడుతుంది, చిన్న సినిమా కార్మికులు నిలబడుతుంది. పెద్ద సినిమాలు బోతంలా మొత్తం టోటల్గా స్మాష్ చేసేస్తుంది. అది మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ వెరీ మచ్.